వాళ్ళకి మెసేజ్లు పెట్టలేదని చెప్పకపోతే అదే వేణుగోపాల స్వామి టెంపుల్కు తాడి బట్టలతో రమ్మని పెట్టిండని నేను వస్తాను. ఎవరు కరెక్ట్ తెలుస్తుంది. పెట్టి దాన్ని ఆపే ప్రయత్నం చేసిండు. సరే ఒక 4 నెలల తర్వాత, 5 నెలల తర్వాత, 6 నెలల తర్వాత మళ్ళీ ఓనర్స్ అంతా ఎమ్మెల్యే గారు సీరియస్ ప్రయత్నం చేస్తున్నారు మా కోసం అని వాళ్ళు వచ్చి నాకు ఒక లెటర్ రాసింది. ఏమని రాసిన్నారు, మాకు ఆ 15 ఎకరాలు కింద లోకల్లో ఇవ్వండి, 15 ఎకరాలు నాలో ఉన్నది వాల్యుబుల్ ఉంది, ఆ వాల్యుబుల్ ల్యాండ్ మాకు హైదరాబాద్ అవుట్స్కట్స్లో ఇవ్వండి అని వాళ్ళే రాసిచ్చారు. వాళ్ళు ఒకవేళ వాళ్ళు రాసిచ్చిండ్రు, వాళ్ళు సంతకం పెట్టించిండ్రు, ఓనర్లు కరెక్ట్ అయితే వాళ్ళకి అడ్వకేట్ ఎవరు? ఈయననేగా. మళ్ళీ ఎందుకు రాసింది నువ్వు 15 ఎకరాలు గిఫ్ట్ డీడ్కి లోకల్ ఇవ్వండి, 15 ఎకరాలు హైదరాబాద్ అవుట్స్కట్స్ ఉన్నది వాల్యుబుల్ ల్యాండ్. ఆయన కూడా మీ ప్రెస్ మీట్లో చెప్పింది చాలా వాల్యుబుల్ ల్యాండ్, గవర్నమెంట్ ఏడ పైసలు తెచ్చిస్తారు, మీరే సాక్ష్యం. అవునా కదా? వాళ్ళు ఎందుకు రాసిచ్చారు? వాళ్ళు నాకు ఏదైతే రాసిచ్చిండ్రో వాళ్ళ ఆసాములు, వాళ్ళ పూజాలు, నేను సేమ్ అదే నా లెటర్ హ్యాండ్ మీద పెట్టి మళ్ళీ సీఎంకి లెటర్ రాసి వాళ్ళకి ఈ ప్రపోజల్ అయితే మనకు పర్మనెంట్ సొల్యూషన్ అవుతుంది. దానిలో ఇప్పుడున్న కలెక్టర్ గారు దాని ప్రకారం నామ్స్ ప్రకారం 15 ఎకరాలు లోకల్ వజ్రాపల్లి శివారు కానీ, గుమ్మడం కానీ, ఇంకోటి కానీ, పెబ్బేరు మండల, వితిందా మండల్ ఆ గిఫ్ట్ డీడ్కి అగనెస్ట్ గా పొలం ఇద్దాం. ఆ మార్కెట్ రేట్ ప్రకారం 22 కోట్లు మిగతా ల్యాండ్కి యాక్వేషన్ చేయాలి. ఇదైతే పర్మనెంట్ సొల్యూషన్ వస్తుంది. కానీ మళ్ళీ క్వశ్చన్ మార్క్, ఈ అమౌంట్ వస్తే ఎవరికి డివైడ్ చేయాలి? ఎండోమెంట్కి చేయాలా, పూజార్లకు చేయాలా, ఎవరికి చేయాలి? ప్రిన్సిపాల్ సెక్రటరీ గారు అడిగితే నేను మళ్ళీ క్లారిఫికేషన్ చేస్తాను. ఫస్ట్ మనకు ఆ ల్యాండ్ 30 ఎకరాల 19 గుంటలు పెబ్బేరు సంతకు రావాలన్నా మీరైతే అమౌంట్ రిలీజ్ చేయండి, యాజ్ పర్ నామ్స్ ప్రకారం చేయండి. ఎండోమెంట్ కోట్ల డివైడ్ చేయండి. ఎండోమెంట్ గెలిస్తే ఎండోమెంట్కి ఇద్దాం, ఓనర్లు గెలిస్తే ఓనర్లకి ఇద్దాం. సో అక్కడ ప్రపోజల్ ఉంది. లోకేష్ కుమార్ గారు ప్రిన్సిపాల్ సెక్రటరీ, మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీదేవి గారు, హనుమంతరావు గారు ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ, వాళ్ళ ముగ్గురితో నేను లాస్ట్ వీక్లో మీటింగ్ పెట్టి ఫైనల్ ఈ డిసిజన్ తీసుకొని మేము రాసిన లెటర్స్, కలెక్టర్ గారు ఇచ్చిన రిపోర్టు, వాళ్ళు ఇచ్చిన రిక్వెస్ట్, నేను వాళ్ళ అడ్వకేట్ అని చెప్తున్నాడు కదా, ఆయన ఇచ్చిన లెటర్ని మేము కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు నేను చెప్పింది తప్పైతే, ఆయన చెప్పింది కరెక్ట్ ఉంటే, నేను చెప్పింది కరెక్టు, నేను మెసేజ్ పెట్టలేను. ఆ మెసేజ్ పెట్టిన ఫోన్ నెంబర్ నల్లచెరువు కట్ట మీదకి పోయి దాన్ని ఇట్లా తుక్కలు చేసి రాయి మీద రాయి వేసి గుద్ది చెరలా వేసిండు. నల్లచెరువులో మొబైల్ పాత నెంబర్ ఎవడు ఏ సందేహం చేసిండు, ఏ విధమైన కొరికేసి మొబైల్ పుట్టినప్పటి నుంచి నేను ఒకటే నెంబర్తో ఉన్నా. దొంగ మెసేజ్, దొంగ పనులు చేసినప్పుడు సిమ్ కార్డు వాడేస్తాడా? కొనపడి ప్రజలు ఆలోచన చేయాలి. మళ్ళీ ఇప్పుడు నీతులు చెప్పి నేను మెసేజ్ పెట్టలేదు, దానికి అడ్డం పడి ఎక్కడ పేరు వస్తుందో నా నోట్లో మన్ను పడుతుంది. అప్పుడున్న పూజారులు, పాప పూజారులు అంటే డబ్బులు ఇవ్వలేరు. ఇంకా మధ్యవర్తులతో ఎన్ని డబ్బులు తీసుకున్నాడో నా దగ్గర రికార్డు ఉంది. అవన్నీ చెప్పాలంటే ఇంకా చాలా చెప్పాలి. అది కూడా టైం వస్తుంది. ఆ టైం వచ్చినప్పుడు చెప్తాం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ పెబ్బేరుకి సంబంధించిన ఈ జీవోలు కానీ, ప్రొసీడింగ్స్ కానీ ఈ రోజు నేను చెప్పినట్లు క్యాబినెట్కి పోయే స్టేజ్లో ఉంది. ఇప్పుడు కూడా చెప్తున్నా, నేను పెబ్బేరు సొంత 30 ఎకరాల 19 గుంటల మీద నేను మాటిచ్చినట్లు, మా కాంగ్రెస్ పార్టీ మాటిచ్చినట్లు దాని మీద ఈగ వాళ్ళనిచ్చే సమస్య లేదు. హైకోర్టు జడ్జిమెంట్ని మేము గౌరవిస్తూనే హైకోర్టుకి ఏం కావాలి, వాళ్ళు ఇచ్చిన ల్యాండ్ అక్విజిషన్ ప్రకారం, కలెక్టర్ గారు ఇచ్చిన మార్కెట్ వాల్యూ ప్రకారం ఆ రైతులకు పోతుందా, ఆ ఎండోమెంట్ కమిషనర్కి పోతుందా అనేది వాళ్ళిద్దరు పంచాయతీ. వాళ్ళు ఎక్కడన్నా తెలుసుకోవచ్చు. మేము కోర్టులో డిఫైడ్ చేసి మేము పొజిషన్కి వెళ్ళిపోతాం. ఇది మేము చేయబోయేది, ఇది నిజం. ఇప్పుడు నేను చెప్పినట్లు నువ్వు మెసేజ్లు పెట్టలేదా, నువ్వు ఆ మధ్యవర్తులతో డబ్బులు తీసుకోలేదా, పెబ్బేరు సంతలో నీకు ఇన్వాల్వ్ కాలేదా, నువ్వు కాలేదని చెప్పు. దాన్ని నేను వస్తా, తాడిపట్లతో డేట్ చెప్పు, నువ్వు ఎప్పుడు వస్తావు. అదే వేణుగోపాల స్వామి టెంపుల్లో నేను ఈ రోజు వరకు పెబ్బేరు సంతకు సంబంధించి నా సొంత డబ్బులు పెట్టి ఆడ పెబ్బేరు పరిరక్షణ సమితి ఆ ఒక కమిటీ ఉంది, అలా వాళ్ళతోనే ఒక సీనియర్ అడ్వకేట్, సుప్రీంకోర్టు అడ్వకేట్తో నేను ఇన్వాల్వ్ అయినా. నేను ఇంప్లీడ్ అయిన కోట్ల ఎందుకైనా మంచిదని వీళ్ళు ఎక్కడైనా మేనేజ్ చేస్తారండి. నేను ఇంప్లీడ్ అయినా, నాతో సహా అడ్వకేట్ ఫీజులు ఇచ్చి ₹1 కూడా ఆ సంత నేను ఆశించాను. నానే సొంత డబ్బులు పెట్టి నేనే ఫెన్సింగ్ పెడుతున్నా. నీవు కూడా నేను చెప్పినట్లు ఆ సంతలో నా ఇన్వాల్వ్మెంట్ లేదు, నేను మొబైల్లో మెసేజ్ పెట్టలేదు, అంతకుముందు నా స్వార్థంతో నీ చేయలేదు, 7 నెలల్లో కావాలని చేయలేదు. ఇవన్నీ తప్పు అని తాడిపట్టలతో వేణుగోపాల స్వామి గుళ్ళకి వచ్చి నువ్వు ప్రమాణం చేయి, నువ్వు చేసింది తప్పు అని నేను చేస్తా. ఎవరికి ఆ దేవుడు పనిష్మెంట్ చేస్తే దానికి నేను రెడీగా ఉన్నాను.